పాతకాలం పద్ధతులకు అన్ని సాంకేతిక పరంగా పరిశీలిస్తే ఆరోగ్యానికి, జీవన విధానానికి అన్ని రకాలుగా మేలేనని తెలుస్తుంది. మట్టి పాత్రలో వంట చేయడం, మట్టి కుండలో నీరు తాగడం, మట్టి గ్లాసు వాడడం, కింద కూర్చుండి భోజనం చేయడం, ఇంట్లోకి ఎవరైనా వచ్చినా ఇంటి బయట నుండి వచ్చే ఏర్పాటు చేసిన నీళ్ళ తొట్టి నుంచి నీళ్లు తీసుకొని అక్కడే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చేవారు. ప్రతి నెల శుభకరమైన రోజున గడపకు పసుపు రాయడం, ఇంటి వాకిట్లో బియ్యంతో చేసిన పిండితో ముగ్గులు వేయడం, మరి ఇంట్లో వాడుకునే మిర్చి, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, అన్ని రకాల వంటల్లో వాడే పొడులన్నీ ఆరు బయట ఎండబెట్టి పొడి చేసుకొని కూరలో వేసుకునే సాంప్రదాయం ఉండేది. ప్రస్తుతం చాలా వరకు అన్ని కుటుంబాలు బయట తయారు చేస్తున్న టీ, టిఫిన్లు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం హోటల్లో తినే పద్ధతి వచ్చేసింది. బర్త్డేలకు, పెళ్ళిళ్ళ రోజులకు, ఏ పండుగలైనా ఏవైనా వస్తే బయట తినే అలవాటు మనుషులకు తయారైంది. యాంత్రిక జీవనం మొదలైంది. రోడ్ల సైడ్ తయారు చేస్తున్న ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలా అన్ని పదార్థాలను ఇనుప పెనం మీద తయారు చేస్తారు. ఈ మధ్యకాలంలో దోశలు, వేపుడులు, పెనం మీద వండే పదార్థాలను నాన్ స్టిక్ తవా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఆ కంపెనీలు తయారు చేసినవి అట్రాక్టివ్గా ఉండి అందరూ కొనే విధంగా ఒకరిని చూసి ఒకరు కొంటున్నారు. ఆ తవ మీద ఏదైనా వంటకం వండితే మాడిపోకుండా మైక్రో ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. ఆ వండే పదార్థాలు మాడకుండా ఉంటాయని దాదాపు చాలా వరకు అన్ని ఇండ్లలో ఈ తవ్వలు ఉన్నాయి. ఈ తవ పెనం ఆరోగ్యానికి హానికరంగా ఉందని ఐసీఎంఆర్ పరిశోధనా సంస్థ ఎన్నో పరిశోధనలు జరిపిన తర్వాత ప్రజలకు ఈ జాగ్రత్త సూచనలు తీసుకోవాలని హెచ్చరిస్తుంది. మైక్రో ప్లాస్టిక్ కోటింగ్ పల్చబడి పాత్రను కడిగినప్పుడల్లా గీతలు పడి ఆ గీతలు పడిన స్థానం నుండి ఎన్నో రకాల హానికరమైన పదార్థాలు, విషవాయువులు బయటికి వచ్చి హార్మోన్ల సమస్య, క్యాన్సర్ వంటి రోగాలు మనుషులకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మట్టి పాత్రలు, గ్రానైట్ పాత్రలు, స్టీలు పాత్రలు వాడడం అలవాటు చేసుకుంటే మంచిదని తెలుపుతున్న ఐసీఎంఆర్.